హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా. శ్రావణ మేఘాలు పార్ట్ 9. ఇంతవరకు విన్న పాటలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి నేను పడిన శ్రమను గుర్తించి ఒక చిన్న కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మేఘాలు పార్ట్ 9లో ఏముందో ఇంతకీ ఈసారైనా చరణ్, దర్శి ఇద్దరు కాస్తైనా క్లోజ్ అవుతారేమో. దానికి భాగ్యరాజ్ తన వంతుగా ఎలా సాయం చేస్తాడో ఒక్కసారి వినేద్దాం రండి. మరి జిఎస్ఎల్ హాస్పిటల్కి యానివర్సరీ కావడంతో సెమినార్స్ అన్నీ ఆపేసి ఒక 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కామినీ, కమల్ కలిసి మెడికల్ కాలేజ్కి 3 రోజులు సెలవు రావడంతో ఎక్కడికైనా అందరం కలిసి సరదాగా వెళదామని ప్లాన్ చేశారు. అక్కడ ఉండి చేసేదేం లేక అంతా సరే అన్నారు. ఎవరికీ ఆ చుట్టుపక్కల ఏమున్నాయో చూడటానికి అంత బాగా తెలియదు. ఒక్క కామినీకి, దర్శినికి మాత్రమే బాగా తెలుసు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ బాగా తెలియడం వల్ల లంబసింగి వెళదామని ప్రోగ్రాం పెట్టుకున్నారు అందరూ. కొంచెం దూరమైనా కానీ అంతా వెళదామని డిసైడ్ చేసేశారు. అన్ని ఏర్పాట్లు కామినీ, కమల్ చకచకా చేసేశారు బాధ్యతగా. ఒక చిన్న మినీ వ్యాన్ బుక్ చేసింది. లంబసింగిలో రూమ్స్ కూడా ముందే బుక్ చేసింది తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. అందరికీ స్వెటర్లు, క్యాప్స్ పట్టుకోమని చెప్పింది. ఏంటి అంత చలి ఉంటుందా అని అడిగారు అందరూ. చలి అంటే మామూలుగా ఉండదు అన్నది కామిని. ఏం కాదులే, ఆ మాత్రం చలిని మేమంతా భరించగలం. అందుకని అయినా సరే మీరందరూ పట్టుకొని తీరాల్సిందే అన్నీ అని స్వెటర్లతో సైతం, మంకీ క్యాపులతో సైతం సజెస్ట్ చేసింది కామిని. లంబసింగి చూడాలంటే నవంబర్ నుంచి జనవరి వరకు సీజన్ ఉంటుంది. చలి చాలా విపరీతంగా ఉంటుంది. ఒక 2 రోజులు అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసింది కామిని. భాగ్యరాజ్ ముందు ఒప్పుకోలేదు, కానీ అంతా కలిసి నైస్గా పొగిడి ఒప్పుకునేలా చేశారు. అందరికీ అర్థమైంది ఏంటంటే వాడిని కొంచెం పొగిడితే చాలు భాగ్యరాజ్ కాస్త ఉబ్బిపోయి అందరికీ ఏం చెప్పినా సరే అంటాడని మాత్రం అర్థమైంది. ముందుగానే యానివర్సరీ ప్రోగ్రాం తెలియటంతో కరెక్ట్గా ప్రోగ్రాం నాటికి అయిపోయే నాటికి తిరిగి వచ్చేయాలని ప్లాన్ కరెక్ట్గా ఫిక్స్ చేసింది కామిని. ముందు రోజు లంచ్ చేసి అంతా వ్యాన్లో బయలుదేరారు. నవ్వులతో, జోక్స్తో సరదాగా సాగిపోయింది జర్నీ అంతా. నచ్చిన ప్రతి దగ్గర దిగి ఫొటోస్ తీసుకున్నారు. కామిని వుడ్ బి ఎక్కువగా చరణ్తో ఉంటే కామిని ఎప్పుడు దర్శితోనే ఉంది, క్షణం కూడా వదలకుండా. సాయంత్రానికి లంబసింగి చేరుకున్నారు అందరూ. అప్పటికే చిరుచీకట్లు ప్రారంభమయ్యి చలికి వణికిపోతున్నారు. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారంతా. అద్భుతమైన వాతావరణం, అందాలన్నీ లంబసింగి చుట్టూ ఉన్నాయని అనిపిస్తుంది. సముద్ర మట్టానికి 1200 అడుగులు ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ వేసవికాలం కూడా చాలా చల్లగా ఉంటుంది. చల్లని ప్రదేశం కావటంతో ఇక్కడ కాఫీ తోటలు కూడా చుట్టూ సందడిగా కనబడతాయి. ఇక్కడ వాతావరణం చలికాలంలో అయితే -డిగ్రీలకు పడిపోతుంది. లంబసింగి రావాలని అనుకున్న వాళ్ళంతా చాలా దారులు ఉన్నాయి. అరకు మీదుగా కానీ, పాడేరు, నర్సీపట్నం మీదుగా కానీ ఎటువైపు నుంచి అయినా లంబసింగిని చేరుకోవచ్చు. చక్కని ఘాట్ రోడ్ మీదుగా వస్తుంటే దారి పొడుగునా చూడలేని అందాలన్నీ కళ్ళు మూసుకుని ఉన్నా కళ్ళు తెరవమని చెప్తున్నట్టే ఉంటాయి. కానీ ఒక రాత్రి ఇక్కడ ఉండగలిగితేనే ఇక్కడి అందాలు కనువిందుగా చూడగలం. ఎందుకంటే తెల్లవారి పడే మంచును చూడటం అద్భుతమైన అనుభూతి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ రాళ్ల మీదుగా గలగలా పారుతుంటే చూడటానికి ఇంపుగా, వినటానికి వినసొంపుగా, శ్రవణానందంగా ఉంటుంది. ఎర్రవరం వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి. అక్కడి వారు లంబసింగి అని, లంబసింగి అని 2 పేర్లు చెప్తారు ఈ ఊరికి. ఇక్కడ కాటేజెస్ అందంగా ఉండవు, కానీ ఉండటానికి మాత్రం కాస్త అనుకూలంగా ఉంటాయి. వెదురుతో చేసిన గుడిసెల్లాంటివి కూడా కాటేజెస్ అనే అంటారు. అందుకనే చాలామంది అవుట్డోర్స్లో టెంట్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. క్యాంప్ కార్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ సీజన్లో అంటే సంవత్సరానికి 2 లేదా ఒక 3 నెలలు, 4 నెలల కాలం మాత్రమే పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. అందుకే కాటేజెస్ తక్కువ. కొంతమంది వెహికల్స్లోనే నిద్రపోతారు. మనం చందమామ కథల్లో చదివిన స్టోరీస్లా ఉంటుంది ఈ ప్రాంతం. తాటి కమ్మలతో చేసిన గుడిసెలు, పెంకుటిళ్ళు, మట్టి ఇళ్ళు ఇక్కడ ఎక్కువగా కనబడతాయి. మట్టి ఇళ్ళు, మట్టి మనుషులు, మంచి మనసులు ఇక్కడ భోగభాగ్యాలని చెప్పుకోవచ్చు. వ్యవసాయం మీదే ఆధారం. గిరిపుత్రులు కూడా ఇక్కడ ఎక్కువే. ఇక్కడ ఫేమస్ వంటకం బ్యాంబూ చికెన్. చల్లగా ఉండటంతో ఇక్కడ యాపిల్స్, స్ట్రాబెర్రీస్ ఎక్కువగా పండిస్తారు.
వీకెండ్స్లో జనం విపరీతంగా ఉంటారు. అసలు కాటేజెస్ ఖాళీనే ఉండవు. అందుకే కామిని అన్నీ తెలుసు కాబట్టే మిడిల్ ఆఫ్ ది వీక్ ప్లాన్ చేసింది. కాటేజెస్ కూడా ఖాళీగానే ఉన్నాయి. జనం కూడా కాస్త తక్కువగానే ఉన్నారు. ఆ రాత్రి అందరూ కలిసి క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. సరదాగా సందడిగా ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకుంటూ చాలా రాత్రి వరకు బయటనే గడిపేశారు. మర్నాటి ఉదయం 5 గంటలకే కాటేజెస్ దగ్గర నుంచి దాదాపుగా 1 గంట కొండ మీదకి నడిచి వెళ్లారు అందరూ. అసలైన అందమంతా కొండ మీదే ఉందా అనిపించింది చూసిన వాళ్లకు. అంతా చూస్తూ ఉంటే అసలు తామున్నది భూమి మీదేనా అనిపించింది. పాత సినిమాల్లో నారదుడు నారాయణ నారాయణ అంటూ మేఘాల మధ్య నుంచి నడిచి రావడం మనం చూస్తాం. అతిలోక సుందరిగా శ్రీదేవి అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం అని మానస సరోవరం దగ్గర పాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా మంచుతో హంసలతో పారే సెలయేటితో మెరిసిపోతూ ముచ్చటగా ఉంటుంది కదా. కానీ అదంతా మనిషి సృష్టించిన మాయాజాలం. ఇక్కడ మాత్రం పాలసముద్రమే మన కోసం పరుచుకుందా అన్నట్టు కనుచూపు మేర అంతా చిక్కటి తెల్లటి మేఘాలు పరుచుకొని ఉన్నాయి. అక్కడ నుంచి కిందకి చూస్తే అక్కడక్కడ ఉన్న ఇళ్ళు అన్నీ చిన్న బొమ్మరిళ్ళులా కనిపించాయి. అంతేకాక పెద్ద పెద్ద చెట్ల మీద రాత్రంతా కురిసిన మంచు చెట్ల మధ్యలో నుంచి కిందకి జారుతూ అదేదో హారర్ మూవీలో సెగలు పొగలుగా వస్తున్నట్టుగా ఉంది. చూసేవాళ్ళకైతే ఆసం అనిపించింది. అసలే ఇరుకు సందులు, చెత్త, రోడ్లు, గోలా గొడవలు, ఏడుపులతో రక్తాలతో అలసిన ప్రాణాలు చాలా ఆనందించాయి ఈ సీన్ అంతా చూసి. 9 అయితే కానీ సూర్యుడు అస్సలు కనిపించనే లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని కూడా ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఇంత అందం వారిని కళ్ళని నోటిని కూడా కట్టిపడేసింది. నెమ్మదిగా ఆ అందాన్ని మెచ్చుకుంటూ ఆస్వాదిస్తూ కిందకి దిగి వచ్చారంతా. అంతా కామినీనైతే ఆకాశానికి ఎత్తేశారు. చాలా మంచి ప్లేస్కి తీసుకొచ్చావు కామిని, మాకైతే నిజంగా ఎంత నచ్చిందో తెలుసా. అసలు భూమి మీద ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని మాకెవ్వరికీ తెలియదు. మీరెంత అదృష్టవంతులో, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు కదూ అన్నారు అందరూ కామినీని. కామిని అయితే తెగ నవ్వేసింది. దగ్గరే ఉంటుందని అస్తమానం వస్తామా ఏంటి? మీలాంటి ఫ్రెండ్స్ అందరూ వస్తేనే కదా, అందరితో వస్తేనే సరదాగా ఉంటుంది అంది కామిని కూడా. చాలా చాలా మంచి ట్రిప్ అని పొగుడుతూనే ఉన్నారు. దర్శినికి అయితే చాలా రోజుల తర్వాత మనసు కుదుటపడినట్టుగా అనిపించింది. అత్తమామలు చనిపోయిన తర్వాత మనసుకి నెమ్మదిగా అనిపించింది ఇప్పుడే. మనసుకి చాలా హాయిగా ఉంది. ఆ రోజంతా దగ్గరలో చూడాల్సిన వాటర్ ఫాల్స్ అన్నీ చూసేశారు చురుకుగా చలాకీగా. కామిని, కమల్, లతా, లక్ష్మణ్ ఇంకా అంతా తమకు కావలసిన వారితో చేతులు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ సరదాగా సందడిగా కలిసే తిరిగారు. అక్కడ ఒక్కటిగా దిగుతున్న దర్శినిని ఒంటరిగా ఉండటం చూసి పక్కగా వచ్చి నించున్నాడు భాగ్యరాజ్. చాలా బాగుంది కదా దర్శిని అన్నాడు చుట్టూ చూస్తూ. దర్శినికి చురుక్కుమంది. వెంటనే తన ముందునే ఉన్న చరణ్ని పిలుస్తూ చరణ్ అని దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకుంది. భాగ్యరాజ్ ఎన్నిసార్లు దర్శినితో కల్పించుకొని మాట్లాడాలన్నా తప్పించుకున్నట్టుగా వెళ్ళిపోతోంది. చూద్దాం ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో అనుకున్నాడు. దర్శినికి ఎవ్వరూ లేరని తెలుసుకున్నాడు. ఇలాంటి వారిని పడేయడం చాలా ఈజీ అనుకున్నాడు. అందులో అమ్మాయిలు ఎప్పుడో ఒకప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు. అలాంటి టైం చూసుకొని 4 మంచి మాటలు చెప్తే సరిపోతుంది, వచ్చి ఒళ్ళో పడిపోతారు అనుకున్నాడు దర్శిని గురించి భాగ్యరాజ్. దర్శిని వచ్చి తన చేయి పట్టుకోవడం గమనించాడు చరణ్. ఎందుకా అని వెనక్కి తిరిగి చూసేసరికి కోపంగా భాగ్యరాజ్ తమని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం చూశాడు. వెంటనే దర్శిని అటు చూడు ఎంత అందంగా ఉంది కదా చరణ్ అంటూ మాటలు కలపడంతో తన చేతిలో చిక్కుకున్న దర్శిని చేయిని అనుకోకుండానే గట్టిగా పట్టుకున్నాడు. దర్శిని చిత్రంగా చూసింది కలిసిన తామిద్దరి చేతుల వైపు. మొన్నటికి మొన్న హాస్పిటల్లో ఇలాగే భాగ్యరాజ్ తనని గుద్దేసి వెళ్ళిపోతుంటే చూపులు కలిసిన శుభవేళ అన్నట్టు చరణ్ కౌగిట్లో ఒదిగిపోయింది తాను. ఈరోజు పాణిగ్రహణం అయిందా అన్నట్టు తామిద్దరి చేతులు కలిసినట్టుగా అనిపించి మనసులోనే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయింది. తమని దాటుకొని భాగ్యరాజ్ వెళ్ళిపోయిన దర్శిని చరణ్ చేతిలో నుంచి తన చేయిని తీసుకోవాలని చూసింది. చరణ్కి ఏమైందో తెలియదు కానీ ఆ చేతిని వదలకుండా అలాగే పట్టుకున్నాడు. అందరూ పగలంతా బాగా తిరగటంతో ముందు రోజు రాత్రి కూడా సరిగ్గా నిద్ర లేకపోవడంతో క్యాంప్ ఫైర్ వేసే ఓపిక కూడా లేక తొందరగా నిద్రపోయారు ఆ పూట. తెల్లవారి 5 గంటలకే లేచింది దర్శిని. చాలా చలిగా ఉంది. అయినా నిన్నటి వ్యూ మళ్ళీ చూడాలని చాలా కోరికగా అనిపించింది. గబగబా ట్రాక్ సూట్లో రెడీ అయింది. కామినిని లేపింది. అబ్బా ఇంత చలిలో నా వల్ల కాదే, నువ్వు కూడా వెళ్ళకు, బయట చాలా చలిగా ఉంది అంది.
ముడుచుకుని పడుకోవడానికి ఇంత దూరం రావడం ఎందుకే కామి అంది దర్శిని. బయట చూడు ఆ ప్రకృతి అందాలు అని కామిని వైపు చూసేసరికే అప్పటికే దుప్పటి ముసుగు వేసుకొని నిద్రలోకి జారుకుంది. దీనికి చెప్పి వేస్ట్ అనుకొని కాటేజ్ తలుపులు దగ్గరగా వేసి బయలుదేరింది దర్శిని. జాగింగ్ కన్నా వాకింగ్ బెటర్ అనుకొని నెమ్మదిగా చుట్టూ చూసుకుంటూ నడుస్తోంది. దారంతా మంచు వల్ల తడిగా ఉంది. వెలుతురైతే రాలేదు ఇంకా. దారికి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంచు పొగలా గమ్మత్తుగా కమ్ముకుంది. 2 చేతులు చాచి చుట్టూ తిరిగింది దర్శిని ఆనందంగా. మనమేంటో తెలుసుకోవాలంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం గమనించుకుంటే చాలు. మనలో ఉన్న మరో వ్యక్తి ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తాడు. మెల్లగా తనకి మాత్రమే వినిపించేటట్టుగా మంచు కురిసే వేళలో మల్లె విరిసే ఎందుకో అంటూ హమ్ చేసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. దారికి ఇరువైపులా ఉన్న చెట్లు మేమిలాగే ఉంటాం కదలకుండా అన్నట్టు బోర్డర్లో సైనికుల్లా దర్శినికి పహారా కాస్తున్నట్టుగా నిటారుగా నిలబడి ఉన్నాయి. పేరు తెలియని చిన్న చిన్న పక్షులు చక్కగా గిగిల్ చేస్తూ అరుస్తూ ఎగిరిపోతున్నాయి. తెల్లవారిపోతుందని చెప్తున్నాయి. ఉడతలు కిచకిచమంటూ రోడ్డుకి అడ్డంగా పరుగులు పెడుతున్నాయి. వాతావరణమంతా చీకటి వెలుగుల సమ్మేళనంలా ఉంది. చలిగా ఉండటం వల్ల చేతులు రెండూ రబ్ చేసుకుంటూ ప్రకృతి సోయగాన్ని చూసుకుంటూ కొండ మీద వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకుంది దర్శిని. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఒకరిద్దరికి మించిలేరు. ఎందుకో ఆ రోజు చలి వల్లనేమో ఆగలేక వాళ్ళు కూడా దిగి వెళ్ళిపోతున్నారు. నిన్నటి కంటే ఈరోజు ఇంకా చలిగా అనిపించింది దర్శినికి. మరి కాస్త ముందుకు వెళ్ళి ఎవ్వరూ లేని చోటు చూసుకొని ప్రకృతి అందాలను చూడటంలో మునిగిపోయింది. పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుంది చుట్టూ అంతా. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మళ్ళీ ఇంత అందాన్ని ఎప్పటికి చూస్తానో కదా అని జాగ్రత్తగా రెప్ప వేయకుండా అందాలన్నీ తన కంటి కెమెరాలో బంధించేస్తుంది. చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన క్యాన్వాసులా అందం పరుచుకుంది ప్రకృతి చుట్టూ. పోను పోను మంచు తెరలను తీల్చుకుని వేడెక్కవలసిన ఉదయం 1-2 చినుకులు కూడా పడి మరింత చల్లపడింది. ఇక బాగా చలిగా అనిపించి ఆగలేని దర్శిని వెళ్ళిపోవటానికి 4 అడుగులు వేసి నెమ్మదిగా మళ్ళీ ఎలా వచ్చిందో అలాగే చిన్నగా తనకు నచ్చిన పాటని హమ్ చేసుకుంటూ రూమ్కి చేరుకుంది. దర్శిని వెళ్ళేసరికే అటు ఇటు చూసుకుంటూ కిందకి వెళ్ళేసరికి అప్పటికే కామిని వాళ్ళు లేచి రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయావే, చలిగా ఉంది, పైగా ఒక్కర్తివే, నీకు అసలు భయం లేదా అని కసురుకుంది కామిని. భయం ఎందుకే, బయట చూడు, ఇలాంటి ప్రకృతిలో మనం కలిసిపోతే ఎంత బాగుంటుందో తెలుసా, నాకైతే అలాగే అనిపించింది అంది దర్శిని. చాలే నోర్మి, అనటానికి కూడా వేళాపాళా లేదు నీకు, తొందరగా రెడీ అవ్వండి అంది కామిని. కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయే నాకైతేను, ఈ పూట ఎంత దూరం వెళ్తాం మనం అడిగింది దర్శిని. అసలే చరణ్కి నిన్న రాత్రంతా నడవటం, మొన్నంతా అక్కడ బాగాలేదంట కదా, కాస్త ఫీవర్ ఎక్కువగా ఉన్నట్టుంది, తను రూమ్లోనే ఉండిపోతున్నాడు. ఓ పంచేయి, నీ వాడు రూమ్లో ఉండిపోతున్నాడు, నువ్వు కూడా వాడితో పాటు ఉండిపోవచ్చు కదా అంది కామిని నెమ్మదిగా దర్శిని చెవిలో. అవునా, చరణ్కి జ్వరమా, ఎప్పటి నుంచి అంది దర్శిని. నోరుమి, నేనేదో నెమ్మదిగా చెప్తే నువ్వు గట్టిగా అరుస్తావేంటే, నీకు కూడా నీరసంగా ఉందంటున్నావు కదా, రూమ్లో ఉండిపో అంటూ ఇంతలోనే గుమ్మం దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ అదన్ని దర్శినికి చాలా నీరసంగా ఉందట, వద్దంటుంటే ఇప్పటి వరకు అన్నీ తిరిగి వచ్చింది, దర్శిని ఉండిపోతుంది, మనం వెళ్దాంలేండి అంటూ దర్శిని ఏదో మాట్లాడాలన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఒకసారి దర్శిని వైపు చూసి నీ వాడిని జాగ్రత్తగా చూసుకో అని కన్నుగీటి కమల్తో పాటు ముందుకు నడిచింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నచ్చితే ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 10లో కలుద్దాం. ఇంతకీ దర్శిని, చరణ్ ఇద్దరూ ఏమవుతారో ఏం చేస్తారో రూమ్లో ఉండిపోతే తెలుసుకోవాలి కదా. మరి వెయిట్ చేస్తూనే ఉండండి నెక్స్ట్ అప్డేట్ కోసం.